టీ20 ప్రపంచ కప్లో టీమిండియా సాధించిన అద్భుత విజయంలో సంజు శాంసన్ పోషించిన పాత్రను భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ కొనియాడారు. వరుసగా 3 అర్ధ సెంచరీలతో సంజు తన సత్తా చాటడమే కాకుండా జట్టు ట్రోఫీని గెలవడంలో కీలకమైన ఇన్నింగ్స్లో ఆడాడని గంభీర్ ప్రశంసించాడు. సంజు శాంసన్ కు ఉన్న అపారమైన ప్రతిభ, దూకుడుపై తనకు ఎప్పుడూ సందేహం లేదని స్పష్టం చేశాడు. ఒక్కసారి సంజు క్రీజులో కుదురుకుంటే కేవలం పవర్ ప్లేలోని మొదటి 6 ఓవర్లలోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చేయగల సామర్థ్యం అతడికి ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. జింబాబ్వేతో మ్యాచ్ కు ముందు సంజుతో జరిగిన సంభాషణను గుర్తు చేసుకుంటూ తమ మధ్య ఉన్నది కేవలం కోచ్ ప్లేయర్ అనుబంధం మాత్రమే కాదని ఒక మంచి స్నేహబంధం కూడా ఉందని వెల్లడించాడు. సంజును జట్టులోకి తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహాన్ని గంభీర్ ఈ సందర్భంగా వివరించాడు. సాధారణంగా జట్టులోని లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కోసం లేదా ప్రత్యర్థి ఆఫ్ స్పిన్నర్లను ఎదుర్కోవడం కోసం సంజును ఆడించామని చాలా మంది భావిస్తారని, కానీ అది నిజం కాదని చెప్పాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్లో మరింత విధ్వంసాన్ని, వేగాన్ని పెంచాలనే ఉద్దేశంతోనే సంజును తుది జట్టులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా భారత జట్టు అవలంబిస్తున్న దూకుడుగా ఆడే విధానాన్ని సంజు సంపూర్ణంగా అమలు చేస్తున్నాడని గంభీర్ పేర్కొన్నాడు. క్రీజులోకి వెళ్లిన వెంటనే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే సంజు శైలి జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్ అని ప్రశంసించాడు. అతడు ఫామ్ అందుకుంటే దాన్ని 100% నిజం చేయగల గొప్ప బ్యాటర్ అని గంభీర్ వివరించాడు. ఆ ఆటనే మనం తాజాగా చూశామని వివరించాడు. అదే సమయంలో యువ ఆటగాడు అభిషేక్ శర్మ వైఫల్యాలపై కూడా గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2014 ఐపీఎల్ సమయంలో తాను కూడా వరుసగా 3 మ్యాచ్ల్లో డకౌట్ అయి ఇబ్బంది పడ్డానని, ప్రస్తుతం అభిషేక్ పరిస్థితి కూడా అలాగే ఉందని గుర్తు చేశాడు. నువ్వు ఫామ్ కోల్పోలేదు, కేవలం పరుగులు మాత్రమే చేయలేకపోతున్నావు అని అభిషేక్ కు ధైర్యం చెప్పినట్లు గంభీర్ తెలిపాడు. 20-30 బంతులు ఆడి కూడా పరుగులు రాకపోతేనే ఫామ్ సమస్య అని, కానీ అభిషేక్ ఆడిన తక్కువ బంతుల్లోనే తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడని మద్దతుగా నిలిచాడు. ప్రతి మ్యాచ్ తర్వాత ఈసారి ఇంకా దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించు అని అభిషేక్ కు చెబుతానని గంభీర్ గుర్తు చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ప్రతి ఆటగాడిపై యాజమాన్యం పూర్తి నమ్మకంతో ఉందని, అదే విశ్వాసం తమను ప్రపంచ కప్ విజేతలుగా నిలిపిందని గంభీర్ గర్వంగా ప్రకటించాడు.